హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయి ఉన్న సిద్ధార్థ్ విజయానంద్ తెచ్చిన బెయిల్ని రిజెక్ట్ చేస్తాడు. ఎవరో సంబంధం లేని వాళ్ళు సాయం చేస్తే నేను ఒప్పుకోను, అడుగు కూడా కదలను అంటాడు. ప్రేరణ సిద్ధార్థ్తో మీకేమైనా పిచ్చి పట్టిందా, తెలివి ఎక్కువైపోయిందా అని అడుగుతుంది. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు, సంబంధం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు నీ గురించి ఆలోచించే కదా ఇంత దాకా వచ్చారు. బెయిల్ ఇస్తామన్నారు, అది వదిలేసి బయటికి వెళ్ళను, కోర్టుకు వెళ్తానంటారేంటి అని అడుగుతుంది. సిద్ధార్థ్, ప్రేరణ గారు మీకు అర్థం కావట్లేదు, సమస్య వేరు, ఇక్కడ జరుగుతుంది వేరు అంటాడు. ప్రేరణ, ఏంటి వేరు? నాకంటే ఎవరూ లేరు, నిన్ను కాపాడడానికి ఎవరో ఒకరు ఉన్నారు కదా. సంతోషంగా బయటకు వెళ్లాల్సింది పోయి మొండిగా మాట్లాడడంలో అర్థం ఏంటి అని అడుగుతుంది ప్రేరణ. సిద్ధార్థ్, ఇప్పుడు బెయిల్ మీద బయటకు వెళ్తే మన మీద కేసు కొట్టేసినట్టు కాదు, మనం నిర్దోషులమని కాదు. ఎవరో ఇచ్చే బెయిల్ కాగితం వల్ల జస్ట్ ఈ రాత్రి స్టేషన్లో ఉండకుండా మనం బయటకు వెళ్తాం అంతే. కోర్టులో హాజరయ్యేదాకా మనం తప్పు చేశామన్న నింద అలాగే ఉంటుంది, మన మీద చేసిన అబద్ధపు ఆరోపణ మిగిలిపోతుంది అంటాడు. ఈ ఒక్క బెయిల్ పేపర్ ఇచ్చి నన్ను, నా జీవితాన్ని ఉద్ధరించాలనుకునే మనుషులు ఈ ప్రపంచంలో ఉన్నారు. అలాంటి దిగజారుడు మనుషుల సహాయం నేను తీసుకోలేను. అలా అని నిందితుడిగా మిగిలిపోను. కానీ మనం కోర్టుకు వెళ్ళడానికి చాలా టైం ఉంది, ఏదైనా జరగచ్చు. మనం తప్పు చేయలేదు, మనలో నిజాయితీ ఉంది, అదే మనల్ని కాపాడుతుంది. ఇలాంటి బెయిల్ మీద బయటకు వెళ్ళడం కంటే చేయని తప్పుకి శిక్ష అనుభవించడమే మంచిది. ఎవరెన్ని కేసులు పెట్టినా, ఎంత కక్ష సాధించినా నేను నేరం చేయలేదు అని రుజువయ్యాకే ఇక్కడి నుంచి బయటకు వెళ్తాను అంటాడు సిద్ధార్థ్. విశ్వాస్తో, ఏంటి చూస్తున్నావు, వెళ్ళి మీ మర్రి చెట్టుకు చెప్పు, ఇక్కడ ఎవరు మరొక రికమెండేషన్ కోసం ఎదురు చూడట్లేదు అంటాడు. గణేష్ క్లాప్స్ కొడుతూ, శభాష్రా, అది మగాడి మాట అంటే నచ్చావు అంటాడు. ఇంత మంచి అవకాశం నువ్వు నాకు ఇస్తావనుకోలేదు అంటూ విశ్వాస్తో, విశ్వాసం విన్నావుగా, మీ సార్తో మాట్లాడతాం దా అంటూ విశ్వాసం తీసుకుని విజయానంద్ దగ్గరకు వస్తాడు గణేష్. సిద్ధార్థ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న విజయానంద్ని చూసి గణేష్ నవ్వుకుంటూ ఉంటాడు. విజయానంద్ ఎక్కడ వాడు అని అడుగుతాడు. గణేష్, ఉమ్మేయడానికి నోట్లో లాలాజలం అయిపోయిందంట, రెడీ చేసుకుంటున్నాడు అంటూ నవ్వు ఆపుకుంటూ ఉంటాడు. విజయానంద్ కోపంగా, గణ ఏం మాట్లాడుతున్నావు అంటాడు. గణేష్, ఎందుకు సార్ అంత షాక్ అవుతున్నారు, ఉమ్మేయడం తప్ప అన్నీ మాట్లాడేశాడు. నన్ను కాదు సార్ మిమ్మల్నే అంటాడు. నమ్మట్లేదా అంటూ మీ విశ్వాసాన్ని అడగండి అంటాడు. విజయానంద్ ఏమన్నాడని విశ్వాస్ని అడుగుతూ ఉంటాడు. గణేష్, నేను చెప్తాను అంటాడు. మీ రికమెండేషన్ వాడికి అక్కర్లేదంట, మీ తొక్కలో సాయం వాడికి అక్కర్లేదంట, మీరు తెచ్చిన బెయిల్ వాడి కాలి ధూళితో సమానమంట అంటాడు. విజయానంద్ ఇరిటేట్ అవుతూ ఉంటే గణేష్ విజయానంద్ దగ్గరికి వెళ్ళి, చూడండి సార్, ఇలాంటి టైంలో కోపం కరెక్ట్ కాదు అంటాడు. అయినా మీలాంటి వాళ్ళు ఇచ్చే బెయిల్ మీద బయటకు రావడం కంటే జీవితాంతం జైల్లో ఉండడం బెటర్ అన్నాడు అంటే మీరు వాడి దృష్టిలో అంటూ నవ్వు ఆపుకుంటూ సారీ సార్ అంటాడు. మీరు వాడి గురించి ఎందుకు ఇంత తపన పడుతున్నారో తెలీదు, కానీ మీరు బెయిలిస్తే మాత్రం ఇక వాడు జీవితాంతం బయటకు రాడు సార్. వాడు కోర్టుకే వస్తానంటున్నాడు. నా దగ్గర ఉన్న సాక్ష్యాలను బట్టి వాడికి శిక్ష పడడం ఖాయం. ఇక మీ చేతిలో ఏముంది, నా చేతిలో ఏముంది. ఇప్పటికైనా వాడి గురించి ఆలోచించడం మానేసి మీరు వెళ్ళిపోండి. అసలే మంచు పడుతుంది, కోట్ తడిసిపోతుందేమో, మీరంటే నాకు లవ్ కూడా ఎక్కువ కదా అంటూ, వెళ్ళండి సార్, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోండి, టైం వేస్ట్ సార్ అంటూ బయలుదేరండి అంటాడు గణేష్. విశ్వాస్ డ్రైవర్ని కారు తీయమంటాడు. గణేష్, జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా విశ్వాసం అంటాడు. విజయానంద్ వెళ్ళిపోతూ ఉంటే, సార్ నా ఫుల్ సపోర్ట్ మీకే అంటాడు. విజయానంద్ కారులో వెళ్ళిపోతాడు. గణేష్ హ్యాపీగా ఫీల్ అవుతూ, ఏంటో సడన్గా గ్రహాలన్నీ మనకే అనుకూలిస్తున్నాయి, బెయిల్ ఇచ్చినా వీడు వెళ్ళలేదు అంటే నా పగ పరిపూర్ణంగా తీరిపోతుంది అని అనుకుంటాడు గణేష్. ఇక ఐశ్వర్య రంజిత్ని తిట్టుకుంటూ ఉంటుంది. ఇది ఇల్లో జైలో అర్థం కావడం లేదు, కూర్చుంటే తప్పు, నిలబడితే తప్పు, పాడితే తప్పు, పడుకుంటే తప్పు, వీడు ఇంటి ఓనరో నా పాలిటీ ఏమిడో తెలియట్లేదు, నా ఫోన్ తీసుకుని ఇవ్వడేంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇదేంటి అమ్మ అక్క ఇంకా రావట్లేదు, ఎవరికి ఫోన్ చేద్దామన్నా ఫోన్ లేదు అని అనుకుంటూ ఉంటుంది ఐశ్వర్య. అప్పుడే ఇందిర దిగులుగా ఇంట్లోకి వస్తుంది. ఐశ్వర్య ఇందిరని చూసి, అమ్మ ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది. ఇందిర బయటకు వెళ్ళాను అని చెప్పి, నువ్వు తిన్నావా అని అడుగుతుంది. ఐశ్వర్య ఇంత లేట్ ఎందుకు అయింది అంటూ ఉంటే ఇందిర,
బయటికి వెళ్తే లేట్ అవదా, అన్నింటికీ ఆరాలు తీస్తావు, వెళ్ళి భోంచేయి అంటూ కోపడుతుంది. ఐశ్వర్య ఏంటమ్మా ఎందుకలా ఉన్నావు అని అడుగుతుంది. ఇందిర ఏం లేదు వెళ్ళి తిను అంటుంది. ఐశ్వర్య నేను తినడం సరే, అక్క ఇంకా ఇంటికి రాలేదు, ఒకసారి అక్కకు ఫోన్ చేయమ్మా అంటుంది. ఇందిర వద్దులే అంటూ ఉంటే ఐశ్వర్య వద్దంటావేంటమ్మా, ఎంత టైం అవుతుందో తెలుసా, అక్క ఇంకా రాలేదు అంటే నీకు కంగారుగా లేదా అని అడుగుతుంది. ఇందిర కంగారు పడి ఏం చేస్తాము, దురదృష్టం మనల్ని పగపట్టి వెంటాడుతుంటే అంటుంది. ఐశ్వర్య నేనేం చెప్తున్నాను నువ్వేమంటున్నావమ్మా అని అడుగుతుంది. నీకు అక్కకు నేనే ఫోన్ చేసేదాన్ని, కానీ నా ఫోన్ ఆ ఓనర్ గాడు లాక్కున్నాడు, ఫోన్ ఇవ్వమంటే ఇవ్వకుండా టార్చర్ పెడుతున్నాడు అంటుంది. ఇందిర ఐషు మర్యాదగా మాట్లాడు అంటుంది. ఐశ్వర్య ఏంటమ్మా మర్యాద, మనిషా వాడు, నా ఫోన్ తీసుకుని తిరిగి ఇవ్వమంటే ఏదేదో మాట్లాడుతున్నాడు అంటూ కోపడుతుంది. ఇందిర నేను చెప్తేనే అలా చేశాడు, నువ్వు అక్కకి నాకు ఫోన్ చేయకూడదని అలా చేశాడు, విషయం తెలిస్తే నువ్వు కంగారు పడతావని అంటుంది. ఐశ్వర్య ఏం జరిగిందో చెప్పమని నిలదీస్తుంది. ఇందిర మీ అక్క పోలీస్ స్టేషన్లో ఉంది అంటుంది. ఐశ్వర్య షాక్ అవుతూ ఏం జరిగింది అని అడుగుతుంది. ఇందిర చెప్పింది విని ఏడుస్తూ ఇదంతా ఆ గణాగాడు కావాలని చేస్తున్నాడు కదా అని అడుగుతుంది. ఏంటమ్మా ఇలా జరిగింది అంటూ అక్క దగ్గరికి వెళ్దాం పదా అంటుంది ఐశ్వర్య. ఇందిర నేనిప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను అంటూ మనం అక్కడికి వెళ్ళలేము, వెళ్ళడం అంత మంచిది కాదు అంటుంది ఇందిర. ఐశ్వర్య ఈ రాత్రి అంతా అక్క పోలీస్ స్టేషన్లో అంటూ ఏడుస్తూ ఉంటుంది. రంజిత్ ఎక్స్క్యూజ్ మీ అంటూ అక్కడికి వస్తాడు. ప్రతి పూట నేను వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర నిల్చుని భోజనం పెట్టమని అడగాల అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని నాకు ఆకలిస్తుంది వచ్చి భోజనం పెట్టండి అంటాడు. ఐశ్వర్య అసలు మీరు మనుషులేనా, ఎదుటి వాళ్ళ కష్టం బాధ ఇవేవి పట్టవా అంటూ ఇందిర ఆపుతున్న రంజిత్ దగ్గరకు వెళ్ళి అవతలి వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో కూడా ఆలోచించరా అని అడుగుతుంది. మీ తిండి మీ సౌకర్యం మీ రూల్స్ ఇంతేనా అంటూ ఉంటే రంజిత్ భోజనం అంటాడు. ఐశ్వర్య కోపంగా రంజిత్కి వడ్డిస్తుంది. రంజిత్ తింటూ ఉంటే తినండి, మీకు ఎవరి బాధ అవసరం లేదు, అక్కడ మా అక్క చేయని తప్పుకి పోలీస్ స్టేషన్లో ఉందంట, మేమెంత టెన్షన్ పడుతున్నామో మీకు అనవసరం కదా, తినండి, మీరు మాత్రం బాగా తినండి, మనిషి అన్నాక కాస్త అయినా మానవత్వం ఉండాలి సార్, దానికి మీరు చాలా దూరమని అర్థమైంది అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. ఇందిర ఐషు ఆపుతావా అంటుంది. ఐశ్వర్య వద్దన్నా ఆగడమ్మా, తింటూనే ఉంటాడు, తినడానికే పుట్టాడు, ఇలాంటి వాళ్ళ ఇంట్లో ఉండాల్సి రావడం మన దురదృష్టం అంటుంది. ఇందిర మాట్లాడొద్దన్నానా అంటూ కోపడుతుంది. రంజిత్ భోంచేసి ప్లేట్ తీయబోతూ ఉంటే ఐశ్వర్య అయ్యో అప్పుడే లేచేస్తున్నారు, కడుపు నిండిందా సార్, పెరుగు వేసుకోవడం మర్చిపోయినట్టున్నారు అని అడుగుతుంది. రంజిత్ ఇప్పటికే చాలా లేట్ అయింది, ఈ రాత్రికి ఇంకెవరూ వచ్చేవాళ్ళు లేరు కదా అంటూ వెళ్ళి పడుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక మంజు విజయానంద్ చెప్పింది విని సిద్ధార్థ్కి ఫోన్ చేస్తుంది. గణేష్ సిద్ధార్థ్ ఫోన్ రింగ్ అవ్వడం చూసి సిద్ధార్థ్తో అమ్మంటా ఫోన్ చేస్తుంది. పాపం తమరు ఎలా ఉన్నారో అని బెంగపడిపోతున్నట్టున్నారు అంటాడు. మీరిక్కడ చాలా బాగున్నారని, నేను మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నానని, కుదిరితే జీవితం అంతా ఇక్కడే ఉండేలా చేస్తానని చెప్పు, కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అంటూ సిద్ధార్థ్కి ఫోన్ ఇచ్చి మాట్లాడమంటాడు. సిద్ధార్థ్ పక్కకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. మంజు ఏరా నువ్వున్న పరిస్థితుల్లో తల్లిగా ఎలా ఉన్నావురా అని అడగాలి, కానీ ఆ మాట కూడా అడగలేని స్థితికి తీసుకొస్తున్నావు అంటుంది. ఎందుకు నీకింత మొండితనం, ఎందుకు నీకంత పట్టుదల, జీవితం అంతా నువ్వింతేనా, నువ్విక మారవా అని అడుగుతుంది. సిద్ధార్థ్ నువ్వు కూడా మారలేదు కదమ్మా అంటాడు. నువ్వు మారి ఉంటే ఇప్పుడున్న నా పరిస్థితి తెలిసి కోప్పడేదానివి, కానీ నీ మాటల్లో నాకు కోపం కనిపించట్లేదు, నీ కొడుకు తప్పు చేయకుండా ఎందుకు ఇలా జరిగింది అన్న బాధ కనిపిస్తుంది అంటాడు. మంజు అవునరా, నీ ఆవేశం నచ్చకపోయినా తల్లిగా నాకు తెలుసురా, నువ్వు ఎలాంటి తప్పు చేయవని నాకు తెలుసు అంటుంది. సిద్ధార్థ్ ఇది చాలమ్మా, నేను బయటికి రాగలను అంటాడు. మంజు నువ్వు బయటికి రావడానికి, తప్పు చేయలేదు అని నిరూపించడానికి నీ మీద నాకున్న ప్రేమ సరిపోతురా, మీ నాన్న పలుకుబడి కావాలి, ఆయన నీ మీద ప్రేమతో ఎంతో బాధ్యతతో ఆయనకున్న పేరుని పరపతిని వాడి నిన్ను విడిపించడానికి బెయిల్ తీసుకొస్తే ఆయన సాయం నీకు అక్కర్లేదని రిజెక్ట్ చేశావు అంటే నిన్ను ఏమనుకోవాలి సిద్ధు, నీ మూర్ఖత్వానికి ఇంకేం పేరు పెట్టాలిరా అని అడుగుతుంది. సిద్ధార్థ్ ధైర్యం ఉన్నవాడికి సాయం అక్కర్లేదమ్మా, నేరం చేయని వాడికి బెయిల్ అవసరం లేదు అంటాడు. మంజు కానీ పోలీసులకి కావాలిరా అంటుంది. సిద్ధార్థ్ నాలాంటి వాడిని కాపాడడానికే కోర్టులున్నాయి అంటాడు. మంజు అంతేకాని నీ పట్టుదలని వదలనంటావు,
మీ నాన్నకు ఒక అవకాశం ఇవ్వనంటావు, ఆయన సాయం వద్దంటావు, అంతేగా అంటూ ఉంటే సిద్ధార్థ్, నేను తప్పు చేశానని నువ్వు నమ్మితే ఎవరి సాయమైనా తీసుకుంటాను. లేదు నా కొడుకు తప్పు చేయడు అని నీ మనసుకు అనిపిస్తే నాకు ఎవరి సాయం అవసరం లేదమ్మా అంటాడు. నేను నీ కొడుకుని, తప్పు చేయను, నేను బయటకు రాగలను, నీ నమ్మకమే నన్ను బయటకు తీసుకొస్తుందమ్మా, నువ్వేం భయపడకు అని చెప్పి మంజు పిలుస్తున్నా వినిపించుకోకుండా ఫోన్ కట్ చేస్తాడు సిద్ధార్థ్. విజయానంద్ మంజుతో, సిద్ధు ఒప్పుకోడని నాకు తెలుసు అంటాడు. అయినా పర్లేదు, వాడు నన్ను కాదనుకున్నా నేను ఎప్పుడూ వాడిని కాదనుకోలేదు కదా, వాడు అలా ఉంటే నేను చూస్తూ ఉంటానా? ఎంత కష్టమైనా సరే, రేపు కేసు కోర్టుకు వెళ్ళినా సరే వాడిని బయటకు తీసుకొస్తాను అని చెప్పి విజయానంద్ వెళ్ళిపోతాడు. ఇక తెల్లవారి పోలీస్ స్టేషన్లో సిద్ధార్థ్, ప్రేరణ బెంచ్ మీద కూర్చుని ఉంటారు. గణేష్ పేపర్స్ రెడీ చేస్తూ ఉంటాడు. సిద్ధార్థ్ ప్రేరణ టెన్షన్గా ఉండడం చూసి, ఏంటండి టెన్షన్గా ఉందా అని అడుగుతాడు. ప్రేరణ, తప్పు చేయని వాళ్ళు కూడా శిక్ష అనుభవిస్తారంటే ఏంటో అనుకున్నాను, మన పరిస్థితి చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది అంటుంది. సిద్ధార్థ్, ఒక పోలీసోడి కక్ష సాధింపే గొప్పదైతే మనకు శిక్ష పడుతుంది, మన నిజాయితీయే గొప్పదైతే మనకేమీ కాదు, నిర్దోషులుగా బయటకు వస్తామంటాడు. అక్కడే ఉన్న సుధాకర్ ప్రేరణతో, అమ్మ ప్రేరణ, మీ మామయ్య మీ కళ్ళ ముందుండి కూడా మీకోసం ఏమీ చేయలేని నిస్సహాయుడైపోయాడమ్మా, నన్ను క్షమించండి అమ్మా అంటాడు. ప్రేరణ, అవేం మాటలు మామయ్య, నీ చేతుల్లో ఏముంది, ఇదంతా మా దురదృష్టం అంటుంది. సుధాకర్, మీకేం కాదమ్మా, మీరేం తప్పు చేయలేదు, మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది అంటాడు. ప్రేరణ, ఏం జరుగుతుందో మాకే అర్థం కావడం లేదు మామయ్య, సాక్ష్యాలన్నీ మాకు వ్యతిరేకంగా ఉన్నాయి కదా, మేము ఆ టైంలో విశ్వనాథం గారింట్లో ఉన్నామనడానికి ఒక సాక్ష్యం కూడా లేకుండా చేశారు, లేదంటే పరిస్థితి మరోలా ఉండేది అంటూ సుధాకర్తో మాట్లాడుతూ ఉంటుంది ప్రేరణ. అప్పుడే తన రూమ్లో నుంచి బయటకు వచ్చిన గణేష్ ప్రేరణతో మాట్లాడుతూ ఉన్న సుధాకర్ని చూసి సుధాకర్ దగ్గరకు వెళ్తూ ఉంటాడు. సుధాకర్ గణేష్ని చూడకుండా ప్రేరణతో మాట్లాడుతూ ఉంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.